ప్రైజ్ ది లార్డ్. దేవుని ఘనమైన నామమునకు మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక. వేకోజాము ప్రార్థన. రండి, నా కుమారుడు అలెక్స్ జోనథన్ రాజ్ పాడిన ఒక గీతం విందాం. నా సర్వమైన ప్రభు అర్పించుకొందు నీకై, అంగీకరించు నేడే నీ సేవ చేయుటకై, అంగీకరించు నేడే నీ సేవ చేయుటకై. ఆత్మ ప్రాణ దేహము తలంపులు క్రియలు, ఆత్మ ప్రాణ దేహము తలంపులు క్రియలు అన్నీయు నీ కోరకే గైకొనుము యేసువా, అన్నీయు నీ కోరకే గైకొనుము యేసువా. జీవించగోరితి నీ కోరకే, నీకే మహిమా ఘనత. జీవించగోరితి నీ కోరకే, నీకే మహిమా ఘనత. నా సర్వమైన ప్రభు అర్పించుకొందు నీకై, అంగీకరించు నేడే నీ సేవ చేయుటకై, అంగీకరించు నేడే నీ సేవ చేయుటకై. ఈ దిన వాక్యం చదువుకుందాము. 84వ కీర్తన 1వ వచనం. సైన్యములకు అధిపతియగు యెహోవా, నీ నివాసములు ఎంత రమ్యములు. ప్రభునందు ప్రియమైన దేవుని బిడలారా, ఈ వేకోజామున మీ అందరికీ ప్రభు ఘనమైన నామంలో వందనములు, శుభములు తెలియజేస్తూ ఉన్నాను. ఈ కీర్తన దేవుని మందిరం యొక్క ప్రాశస్త్యాన్ని గూర్చి అద్భుతంగా వివరించినటువంటి కీర్తన ఇది. ఈ కీర్తనని కొరహు కుమారులు రచించారు. ఇశ్రాయేలు దేశములో ఆయన ప్రజలందరూ నలుమూలల నివసిస్తూ దేవాలయంలో వారు దేవుని ఆరాధించడానికి ఎంతో ప్రయాసంతో సుదూర ప్రాంతాల నుంచి ఎన్నో కష్టాలను వచ్చి ఎన్నో ప్రమాదాలను వచ్చి వారు మందిరంలోనికి ప్రవేశించి దేవుణ్ణి ఆరాధించే ఒక అద్భుతమైనటువంటి సమయాన్ని దృష్టిలో పెట్టుకొని వారు దేవుని యొక్క ఆలయమును, దేవుని సన్నిధిని వారు అనుభవిస్తూ వ్రాసుకున్నటువంటి ఈ కీర్తన కొరహు కుమారులు ఆ విశ్వాసుల యొక్క మనోభావాన్ని వివరించిన కీర్తన. ప్రియమైనటువంటి దేవుని బిడలారా, మీరు ఈరోజు దేవుని మందిరానికి వెళ్తూ ఉన్నారు. మీరు కూడా చాలా సుదూర ప్రాంతాల నుంచి మీరు వెళ్ళేటువంటి మందిరానికి వెళ్ళడానికి చాలా కష్టపడి
క్రయం చెల్లించి ప్రయాణం చేసి వేకువనే పరిగెత్తుకుంటూ దేవుని సన్నిధిలోనికి వెళ్తూ ఉండవచ్చు. ఆదివారం మనకు చాలా ప్రాముఖ్యమైనటువంటి దినం. ఇశ్రాయేల్ ప్రజలు కూడా యెరూషలేము దేవాలయం చుట్టూ ఉన్నటువంటి ప్రాంతాల నుంచి దేవుని సన్నిధిని ప్రేమించి దేవుని ఆరాధించాలని సంవత్సరానికి 3 సార్లు పరిగెత్తుకుంటూ వారి వాహనాల మీద పిల్లా పాపలతో ప్రయాసపడుతూ దేవుని మందిరానికి వచ్చి వారి హృదయమారా దేవుని స్తుతించేవారంట. ఈనాడు మనం అంత ప్రయాసపడట్లేము దేవుని మందిరానికి వెళ్ళడానికి. ఎన్నో వాహనాలు, అనుకూలమైన వాతావరణాలు ఉన్నాయి. ఆయన కొద్దిమంది ఆదివారంని వారు జాలిడేగా, హాలిడేగా భావిస్తూ దేవుని సన్నిధికి దూరంగా ఉంటున్నారు. వారికి దేవుని యొక్క సన్నిధిలోని మాధుర్యాన్ని, దేవుని సన్నిధిలో దేవుని యొక్క గొప్ప ప్రేమను, ఆయన విలువల్ని వారికి ఏం అర్థం కావు. అర్థం చేసుకున్న నీవు, దేవుని యొక్క ప్రేమని రుచి చూసి తెలుసుకున్న నీవు దేవుని మందిరానికి వెళ్ళి ఆరాధించాలనేటువంటి ఒక గొప్ప ఆరాటం నీలో ఉంటుంది. ఎంత గొప్ప విషయం! గనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, మీరు ఈరోజు ఆయన నివాసంలో చేరి ఆయన సన్నిధిని, ఆయన సహవాసమును, ఆయన ఇచ్చిన రక్షణను ఆరాధన రూపంలో వర్ణిస్తూ దేవుని సన్నిధిలో గడుపుదాం. అలా మీరు చేసినట్లయితే మీరు ధన్యులు. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆయన మందిరంలో ఒక దినం గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టం. కనుక మనం ఈ దినమున దేవుని మందిరంలో దేవుని ఆరాధించడానికి, మన హృదయాల్ని విప్పి ఆత్మతోనూ సత్యంతోనూ రక్షణ పాత్ర ఎత్తుకొని ఆయనని మహిమపరచడానికి దేవుడు మనకు సమయం దయచేయునుగాక. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, మహోన్నతుడు, మహాగణుడవు, మహాపరిశుద్ధుడవు, నీ శ్రేష్టమైన మహోన్నతమైన నామమునకు వందనములు, స్తోత్రములు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఈ వేకోజామున నీ పాద సన్నిధికి వస్తున్నాం. ప్రభువా, మీరు మాకు ఇచ్చినటువంటి శ్రేష్టమైన రక్షణ బట్టి వందనాలు. ఈ దినము నీ సన్నిధికి నాయన మేము వేగిరపడి నాయన పరిగెత్తుకొని వెళ్ళి నీ సన్నిధిలో చేరి నీ సన్నిధిని ఆస్వాదించి నాయన నిన్ను పూజించి ఘనపరిచి మహపరిచే భాగ్యం నాకు, మాకు, మా అందరికీ నువ్వు దయచేయమని వందనములు, స్తోత్రములు చెల్లిస్తూ యేసయ్య అతి శ్రేష్టమైన నామమున స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.